నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో క్లౌడ్ బర్స్ట్ కల్లోలం సృష్టించింది. కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు ముంచెత్తడంతో 5గురు చనిపోయారు. 14 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. అన్ని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో అనేక రోడ్లను మూసేశారు. సుమారు 10 రైళ్లు రద్దయ్యాయి. చినాబ్ నదికి ఉపనదిగా ఉన్న తావి ఉగ్రరూపం దాల్చింది. ఉధంపూర్లో 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్ ను మరోసారి భారీ వర్షం కుదిపేసింది. కులు, మనాలి, సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ధర్మశాలలో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. ఇళ్లు కూలిపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షాలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కామెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో పలు వాహనాలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు ఉత్తర కాశీలో గంగా నదిలోకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో నదీ ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే విశాఖ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నీట మునిగాయి. శ్రీకాకుళం పట్టణంలోని పెదపాడు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక అవస్థ పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు సహకారం అందివ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై అల్పపీడన ప్రభావం బాగా పడింది. సముద్రం కల్లోలంగా మారింది. కెరటాలు రోడ్డుపై ఎగిసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి సబ్బంపేట వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనదారులు బాగా ఇబ్బంది పడ్డారు. గణపతి బప్ప మోరియా కేరింతలతో తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. వినాయక చవితి సందర్భంగా ప్రధాన నగరాలు పండుగ శోభ సంతరించుకున్నాయి. వీధి వీధిన మండపాల నిర్మాణం, భారీ విగ్రహాల తరలింపు, మార్కెట్లో కొనుగోళ్ల హడావుడితో కోలాహలంగా మారాయి. ఊరువాడ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. వినాయకుడికి వెల్కమ్ చెప్పేందుకు చిన్న పెద్ద అంతా సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రైతు బజార్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పత్రి, పండ్లు కొనేందుకు వచ్చిన వారితో బజార్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నగరాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు మట్టి విగ్రహాలు ఫ్రీగా పంపిణీ చేయడంతో ప్రజలు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది ఎగబడ్డారు. నగర వ్యాప్తంగా 2 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తామన్న అధికారులు ఆదివారం నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ కరెక్ట్గా చవితి ముందు రోజే విగ్రహాలు పంపిణీ చేయటం మొదలుపెట్టడంతో ప్రజలు ఎగబడ్డారు.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. క్షేమ ధైర్య ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సిద్ధించాలన్నారు. గణాధిపతి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగి విజయాలు సిద్ధించాలని అభిలషించారు. గణనాథుని కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులను కూడా తాకింది. మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, టీడీపీ నాయకులు కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కడప ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి. వినాయక చవితి సందర్భంగా ఆంక్షలు పెడితే ఊరుకోబోమన్నారు. డీజే మ్యూజిక్ కు అనుమతి తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారని, అలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వినాయక మండపాలకు ప్రభుత్వమే ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే పోలీసుల ఆంక్షలేంటని ప్రశ్నించారు శ్రీనివాసులు రెడ్డి. కడపలో ప్రజలు పెట్టుకునే విగ్రహాలకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలుగజేయొద్దండి. పేపర్లో చూసాం ఈరోజు, ఎక్కడో డీజేలు పెట్టుకుంటే పర్మిషన్లు కావాలని. పర్మిషన్లు కాదు, ప్రభుత్వమే ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మీ పర్మిషన్లు అక్కర్లేదు. ప్రజలను ఎక్కడా కూడా వేధించొద్దు. పోలీసులు సహకరించాలా, పోలీసులు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయొద్దండి. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడతాను, ఎక్కడ ఎవరికి కూడా ఈ పండుగకు సంబంధించి ఆటంకాలు క్రియేట్ చేయొద్దండి. లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి తన వాదనలు వినిపించారు. కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ తనను అరెస్ట్ చేసిందని చెప్పారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని, అన్యాయంగా ఇరికించారన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినప్పటికీ తన తప్పు ఉన్నట్టు తప్పుడు ఆధారాలు సృష్టించారని కోర్టుకు తెలిపారు. తనపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదన్నారు. గతంలో కూడా ఏ కేసులోనూ తాను అరెస్ట్ కాలేదన్నారు. 11 కోట్లు తనవే అయితే వేలిముద్రలుంటాయి కదా అని అన్నారు రాజ్ కేసిరెడ్డి. అసలు 11 కోట్ల క్యాష్ ఒకరి దగ్గరే ఉంటాయా అని ప్రశ్నించారు. సినిమాలు తీశానని కానీ తనకంటే ఎక్కువగా సిట్ కథలు చెప్తోందని అన్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నారు రాజ్ కేసిరెడ్డి. 300 మందిలో మీ ఇష్టం వచ్చిన 5గురిని విచారణ చేసి తాను తెలుసేమో అడగాలన్నారు రాజ్ కేసిరెడ్డి. ఈ కేసులో చాలా మంది పేర్లు తొలిసారి వింటున్నానన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నడుము నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పినా జైల్లో సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు ఆయన. నడుము నొప్పితో బాధపడుతున్నట్లు చెప్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు. ఒక నొప్పి కాస్త పలు నొప్పులకు దారితీస్తుందని చెప్పారు. నొప్పులతో తాను చాలా బాధపడుతున్నానని కోర్టు దృష్టికి తెచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. టీడీపీ లిక్కర్ సిండికేట్ భారీ కుట్రకు తెరలేపింది. బార్ల దరఖాస్తు గడువు పెంచింది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు 840 బార్లకు గాను 52 బార్లకే అప్లికేషన్స్ దాఖలయ్యాయి. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తులు రాకుండా అడ్డుకుంది టీడీపీ లిక్కర్ సిండికేట్. భారీగా మార్జిన్ పెంచుకునేందుకు లిక్కర్ సిండికేట్ కుట్ర పన్నుతోంది. లిక్కర్ సిండికేట్ కు కూటమి చంద్రబాబు ప్రభుత్వం సరెండర్ అయింది. 29వ తేదీ వరకు అప్లికేషన్స్ గడువు పెంచారు. మార్జిన్ పెంచుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం ద్వారా లాబియింగ్ చేసుకుంది సిండికేట్. ఇతరులెవరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకోనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారంపై నోటీసులు ఇచ్చింది. తమను ఓటు వేయనివ్వలేదని, గూండాలు బూత్లను ఆక్రమించారని 2 గ్రామాల ప్రజలు ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమ ఓటు హక్కును వేరే వారు వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్ పై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు స్వీకరించింది. తాము ఈ అంశాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారో తమకు 15 రోజుల్లోగా నివేదిక పంపాలని కలెక్టర్ను ఆదేశించింది ఎస్సీ కమిషన్. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. వెంటనే పనులు ఆపాలని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై నెల్లూరు వేదాయపాళెం పిఎస్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామంలో సిఐ ఎస్ఐను అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్టు దూషించడం, పరుష పదజాలం ఉపయోగించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనకూడనటువంటి మాట్లాడనటువంటి బూతులు మాట్లాడారు. ఇది నిజంగా పోలీసులకు సంబంధించినటువంటి దానిలో పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి వెంటనే దీని మీద కేసు నమోదు చేస్తారనుకున్నాం. అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు మేము పోలీసుల పట్ల గౌరవం ఉండేటువంటి వాళ్ళం. మేమందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా, పౌరులుగా పోలీసు వ్యవస్థ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అందరం కలిసి వచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి 5th టౌన్ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో సిఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఈరోజు మా అందరి పక్షాన మేము అందరం కూడా అయ్యా ఇది ఫిర్యాదు వెంటనే నమోదు చేసి చర్యలు తీసుకోండి. ఇది ఏలూరు జిల్లా దెందులూరులో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి పేర్ని నానిపై ఏలూరు 3 టౌన్ పిఎస్లో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నెల 22న అబ్బయ్య చౌదరికి అండగా ఏలూరుకి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు చేసిన అరాచకాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దెందులూరులో చింతమనేని అరాచకాలను బయటపెట్టడంతో పేర్ని నానిని టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. పచ్చ నేతల ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. గుంటూరులో టీడీపీ మూకల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటప్రసాద్ను పార్టీ నేతలు పరామర్శించారు. పోలీసులే క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇలా అయితే లా అండ్ ఆర్డర్ను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. అలాగే కూటమి నేతల అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మండిపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ కొల్యూడింగ్ విత్ ది అఫెండర్స్. ఇది సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. ఇవాళ న్యూజెండ్లలో జరిగినటువంటి సంఘటన కూడా అలాంటిదే. ఈ సంఘటన మీద పోలీసు వారు పునరాలోచించుకోవాలి. 307 వేయవలసినటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి కేసు, ఇంజరీస్ ఉన్నటువంటి కేసు మీరు సింపుల్గా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పారనో, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పారనో 324 వేసేసి కళ్ళు నీళ్లు తుడిచేస్తే చాలా ప్రమాదం. వెంకటప్రసాద్ లేకపోతే ఈ టీఎన్ఆర్ఎం గ్రామంలో ఇక రిగ్గింగ్ చేసుకోవచ్చు. మళ్ళా అతను రేపు పంచాయతీలకు కూడా, పంచాయతీ అంటే తెల్లబాడు టీఎన్ఆర్ఎం రెంట్కి సంబంధించింది, ఇతను ఉండకూడదనే అభిప్రాయంతో ఈ విధమైనటువంటి దారుణాన్ని చేయించారు జీవీఎస్ ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రకాశం జిల్లా పసుపుగల్లులో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాస్ రెడ్డికి చెందిన షాపులను అక్రమంగా కూల్చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఒక్క అడుగు మేర షాపులు రోడ్డు మీదకి వచ్చాయంటూ నేలమట్టం చేశారు. అడ్డుకున్న బాధితులు, గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు పోలీసులు. దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే హంద్రీ నీవా పుంగనూరు వరకు పూర్తయిందన్నారు. అంచనాలు 575 కోట్ల రూపాయలకు పెంచిన చంద్రబాబు ప్రాజెక్ట్ ని మాత్రం గాలి కొదిలేశారన్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ నీవాను వైఎస్ జగన్ పూర్తి చేశారన్నారు. ఇప్పుడు జగన్ ప్రారంభించిన ప్రాజెక్టును చంద్రబాబు మళ్లీ తన ఖాతాలో వేసుకున్నారని ఫైర్ అయ్యారు భరత్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం పర్యటనలో నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాను అని చెప్పి 2024 ఫిబ్రవరి 26వ తారీఖున ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం జరిగింది. హైదరాబాద్ బాచుపల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. ఈగల్ టీం 4గురిని అరెస్ట్ చేసింది. 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్,
కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ పెడ్లర్లు అంబటి గణేష్, శివకుమార్ ఉన్నారు. అలాగే యూనివర్సిటీకి చెందిన జావేద్ ఖాన్ తో పాటు మరో విద్యార్థిని అరెస్ట్ చేశారు. అలాగే 50 మంది విద్యార్థులను విచారిస్తోంది ఈగల్ టీం. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా రప్పించినట్లు అధికారులు గుర్తించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజా రమణి తీర్పునిచ్చారు. పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కింద 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2021 తిప్పర్తి పిఎస్లో మహమ్మద్ కయీం అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదవగా 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ తుది తీర్పు వెలువడింది. హైదరాబాద్ ఉప్పల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. బీరపగడ్డ కాలనీలో అర్ధరాత్రి స్తంభాలకు ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. భద్రత కోసం కాలనీ అసోసియేషన్ సభ్యులు జీహెచ్ఎంసీ సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గంజాయి సేవించిన అల్లరి మూకలు మత్తులో దుశ్చర్యకు పాల్పడ్డారు. రాళ్లు సేకరించి కెమెరాలపైకి విసిరారు. వీరి ఆగడాలతో కొన్ని కెమెరాలు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని వీరి దురాగతాన్ని రికార్డ్ చేశాయి. గంజాయి రవాణాకి అడ్డాగా మారిపోయింది విశాఖ రైల్వే స్టేషన్. పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్ బ్యాట్లలో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. పశ్చిమ బెంగాల్, ఒడిషాకు చెందిన 2 నిందితుల బ్యాగుల్లో గంజాయి నింపిన క్రికెట్ బ్యాట్ గుర్తించారు. నిందితులు ఖతున్, గీతాను అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు. విశాఖ నుంచి కేరళకు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. క్రికెట్ బ్యాట్లలో ఉన్న 18 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ 90,000 రూపాయలు ఉంటుందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రిలోని మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. 10th విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్టా చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. కొడుకును చూసేందుకు తల్లి వెళ్లటంతో ఈ ఘటన బయటపడింది. విద్యార్థి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి, ఐరన్ బాక్స్ ఎట్టేసి, ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి, మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ ఎట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు. భారత నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి స్టెల్త్ గైడెడ్ మిసైల్ వార్షిప్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి జలప్రవేశం చేశాయి. విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ 2 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్ 17 ఆల్ఫాలో భాగంగా పూర్తి దేశీయంగానే నిర్మించిన ఈ యుద్ధ నౌకలు సముద్ర రక్షణలో భారత నౌకాదళంలో కీలకం కానున్నాయి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై విమర్శల వ్యవహారం విశ్రాంత న్యాయమూర్తుల మధ్య విభేదాలకు కారణమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు ప్రకటన విడుదల చేస్తే దాన్ని తప్పుపడుతూ ఏకంగా 56 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు లేఖను విడుదల చేశారు. సల్వజూడం తీర్పుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను 18 మంది రిటైర్డ్ జడ్జిలు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగతంగా అవమానపరిచే వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఉన్నతమైన రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల న్యాయమూర్తులపై చెడు ప్రభావం చూపిస్తుందంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్ తదితరులతో కూడిన 18 మంది న్యాయమూర్తులు ప్రకటన చేశారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రిటైర్డ్ జడ్జిలు మద్దతు ప్రకటించడాన్ని 56 మంది రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తప్పుపట్టారు. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివన్, జస్టిస్ రంజన్ గొగోయ్ సహా పలువురు న్యాయమూర్తులు లేఖను విడుదల చేశారు. న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండాలని, పక్షపాతంతో రాజకీయ ప్రకటనలు చేస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల ఒక రాజకీయ పక్షానికి కొమ్ము కాసినట్లు అవుతుందని, ఇది న్యాయ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని లేఖలో స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా గుజరాత్లో 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ హన్సల్పూర్ మారుతి సుజుకి మోటార్ ప్లాంట్ సందర్శించిన ఆయన మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కార్
ఈ విటారాను ఆవిష్కరించారు. అలాగే హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ని ప్రారంభించారు. తోషిబా, డెన్సో, సుజుకి సంస్థల భాగస్వామ్యంతో ఈ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానున్నాయి. హన్సల్పూర్ ప్లాంట్ లో ఉత్పత్తి చేసే ఈవీ కార్లను 100 దేశాలకు ఎగుమతి చేయనుంది మారుతి సుజుకి సంస్థ. ఈ విటారా ఫస్ట్ కార్ యూకేకి ఎక్స్పోర్ట్ కానుంది. सेमीकंडक्टर सेक्टर में भारत टेक ऑफ कर रहा है। देश में इसके 6 प्लांट्स तैयार होने वाले हैं। हमें सेमीकंडक्टर मैन्युफैक्चरिंग और आगे लेकर जाना है। साथियों, भारत सरकार ऑटो इंडस्ट्री के लिए रेयर अर्थ मैग्नेट की शॉर्टेज से जुड़ी कठिनाइयों के प्रति भी सजग है। బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజా అభిప్రాయం సేకరించనుంది. ఇందుకోసం బీహార్ ప్రజలను కోరేందుకు 5 ప్రశ్నలను ఈసీ సిద్ధం చేసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నల ఆధారంగా బీహార్ వ్యాప్తంగా సర్వే చేసి ఓటర్ల జాబితా సవరణపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓట్ చోరీతోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ఎన్నికలు జరగాల్సిన తేదీలను ఎలక్షన్ కమిషన్ బదులు బీజేపీ నిర్ణయిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా అన్నారని, ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. ఈ విధంగా ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ఈ అంశంపై అధికారికంగా న్యూఢిల్లీకి నోటీసులు పంపింది అగ్రదేశం. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల నుంచి 50% సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నోటీసులు జారీ చేసింది. ట్రంప్ టారిఫ్ల వేళ కేంద్రం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వాణిజ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇండస్ట్రీ వర్గాలు పాల్గొన్నాయి. యుఎస్ టారిఫ్ల వల్ల భారత ఎగుమతులపై పడే ప్రభావం గురించి చర్చించాయి. 50% సుంకాలపై ఎగుమతిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్పై అమెరికా అదనపు సుంకాల నేపథ్యంలో మార్కెట్లు దెబ్బతిన్నాయి. 849 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ 80,786 వద్ద ముగిసింది. నిఫ్టీ 255 పాయింట్లు నష్టపోయి 24,712 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹550 పెరిగి ₹102,060కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర ₹500 పెరిగి ₹93,550 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ₹1,000 తగ్గి ₹130,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. కేరళ T20 క్రికెట్ లీగ్లో టీమిండియా ఆటగాడు సంజు శాంసన్ సిక్సర్స్ వర్షం కురిపిస్తున్నాడు. 2 మ్యాచ్లలో కలిపి ఏకంగా 16 సిక్సర్లు కొట్టాడు. తొలి మ్యాచ్లో 7 సిక్సర్లు బాదిన ఈ హిట్టర్ రెండో మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 9 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు త్రిశూర్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన ఘనత సాధించాడు సంజు. నో బాల్ 2 సిక్సర్లు బాది 13 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్ 4 ఫోర్లు 9 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. ప్రతిష్టాత్మక చెస్ వరల్డ్ కప్ పోటీలకు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. గోవా వేదికగా అక్టోబర్ 30 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. 23 ఏళ్ల తర్వాత భారత్కు చెస్ వరల్డ్ కప్ నిర్వహణ హక్కులు దక్కాయి. ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే
చెస్ వాల్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి 206 మంది పోటీ పడనున్నారు. 8 రౌండ్లలో గెలుపొందిన వారు నాకౌట్కు అర్హత సాధిస్తారు. చివరిగా 2002లో మన దేశంలో ఈ వరల్డ్ కప్ జరిగింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.